అందరు కూడా కొంచెం భయం ఉంటుంది మూవీ రిలీజ్ చేస్తున్నాము అంటే. ఆ భయంతో పాటు ఒక నమ్మకం, ఒక విశ్వాసం అన్ని కూడా కూడగట్టుకొని మూవీ రిలీజ్ చేశారు. సక్సెస్ఫుల్ గా 3 వీక్స్ పాటు రన్ అయింది థియేటర్స్ లో. అంటే ఓటీటీ సమాజంలో 3 వీక్స్ వరకు రన్ అవడం అంటే అది చిన్న విషయం కాదు. గాడ్ బ్లెస్. సో ఫస్ట్ ఎలా ఫీల్ అవుతున్నారు ఈ సక్సెస్ ని? చాలా హ్యాపీ. ఫస్ట్ సాక్షి ప్రేక్షకులందరికీ నమస్కారం, హ్యాపీ న్యూ ఇయర్. రాబోయే సంక్రాంతి శుభాకాంక్షలు, అన్ని శుభాకాంక్షలు, అన్ని పండుగలు. ఎందుకంటే నాకు నా సినిమాతోనే పండగ స్టార్ట్ అయింది కాబట్టి 3 వారాలంటే ఒక సినిమా రిలీజ్ చేసి, సినిమా తీసి, ఒక ప్రొడ్యూసర్గా అంటే ఒక చిన్న సర్వసాధారణమైన ఒక మిమిక్రీ ఆర్టిస్ట్ నుంచి నా కెరియర్ స్టార్ట్ అయ్యి ఓన్గా సినిమా తీసి ఓన్గా రిలీజ్ చేసేంత స్థాయికి వచ్చిందంటే నేను ఎప్పుడు ఎవరికి ఏదైనా కూడా నా దేవుడి బ్లెస్సింగ్స్ అని చెప్తాను. ఎంత నా కష్టం ఉన్నా మీ అందరి బ్లెస్సింగ్స్, దేవుడి బ్లెస్సింగ్స్ లేకపోతే నేను ఇక్కడ ఉండేవాడిని కాదు. బాగా బిలీవ్ చేస్తాను నేను. కష్టంతో పాటు దేవుడి బ్లెస్సింగ్స్ గట్టిగా అనుకోవాలంటారు కదండి. అందరు గట్టిగా అనుకున్నారు, అందరూ మీతో సహా మీ మంచి కోరే వాళ్ళందరూ కూడా చాలా గట్టిగా అనుకున్నారు. అందుకే అంత పెద్ద సక్సెస్ వచ్చింది. అవును. అంటే ఆ భయం అంతా అరే అంటే మనం వెనక్కి తిరిగి చూసుకుంటే అనవసరంగా భయపడ్డాము. అనవసరం అనేది లేదు. భయం లేకపోతే విజయం ఉండదు. యుద్ధం చేసేటప్పుడు భయం ఉండాలి, లేకపోతే ఒళ్ళు ప్రతి పనికి భయం ఉండాలి. భయం లేకపోతే మనం విజయాన్ని ఎంజాయ్ చేయలేం. సో గట్టిగా ఎంజాయ్ చేశారు ఇప్పుడు. అబ్బా, గట్టిగా భయపడ్డాను, గట్టిగా ఎంజాయ్ చేశాను. ఇంకా గట్టిగా ఎంజాయ్ చేశారని చెప్పొచ్చు. గట్టిగా భయపడ్డా, అరిచాను గట్టిగా. కాకపోతే అంటే మీరు అన్నట్టుగా ఈ ఓటీటీ ప్రపంచంలో 3 వారాలు థియేటర్లో ప్రేక్షకులు నా సినిమాని ఆడిచ్చారంటే అది మామూలు విషయం కాదు. అండ్ ఇంకో ఇప్పుడు మీ దగ్గర కూర్చొని ఇలా సాక్షిలో నుంచి మాట్లాడుతున్నానంటే ఇంకో గుడ్ సందర్భం ఏంటి అంటే త్వరలో మన సినిమా ఓటీటీ ఆహా ద్వారా, అదే గుడ్ న్యూస్. ఇప్పుడు 28న ఆహాలో రిలీజ్ అయిపోతుంది. వరల్డ్ వైడ్ గా ఇంకా మనం ఎప్పుడైనా చూడొచ్చు. వరల్డ్ వైడ్ బిగ్ ప్రీమియం. నా కళ ఫస్ట్ నేను నా సినిమాని ప్రతి ఒక్కళ్ళ ఇంటికి, నేనేమంటానంటే ఇంటి తెర అంట. ఇంటి తెర అంటే టీవీ. ప్రతి ఒక్కళ్ళ గుండెల్లో, హృదయాల్లో వాళ్ళకి కుటుంబ సమేతంగా చూసేటువంటి ఈ ఎమోషనల్ బ్లాక్ బస్టర్ సినిమాని రేపు 28వ తారీఖున, డిసెంబర్ 28 మీ అందరూ ఇళ్లలో నా సినిమాని ఒక్కసారి కుటుంబ సమక్షంలో చూస్తే ఐఎమ్ సో వెరీ హ్యాపీ. ఆఫ్ కోర్స్ మేము మళ్ళీ చూస్తూనే ఉంటాము. అంటే ఒక సింపుల్ స్టోరీని పొలిటికల్ యాంగిల్ కూడా యాడ్ చేశారు అందులో. అవును. అంటే మేము అనుకోలేదు ఈ స్టోరీలో ఎక్కడ వస్తుంది అంత ఎక్కువగా మీరు ఒక ఫ్యాన్ లాగా చూపించారు అందులో కేసీఆర్ కి. సినిమా చూసారా? అంతకు మించి. అవునండి, వెరీ నైస్, కంగ్రాట్స్. అంటే అదే మరి పొలిటికల్ యాంగిల్ ఎక్కడ వచ్చింది అంటే మీకు టైటిల్ అండి. టైటిల్ పెట్టగానే ఒక వర్గం సినిమా అని చాలా మంది అనుకున్నారు. ఒక వర్గం సినిమాకి వర్గాలు ఉండవని నేను చాలా రకాలుగా చాలా మందికి చెప్పాను. పెద్ద పెద్ద డైరెక్టర్లకు కూడా నా సినిమా వేసి చూపించాను. సినిమాని ఎప్పుడు కూడా సినిమాలాగా చూస్తే సినిమాకి మాత్రమే కుల మత ప్రాతిపదికలు ఉండవు. సినిమా అల్టిమేట్ సినిమా, ఎవరైనా చూడొచ్చు సినిమా. ఎవరైనా కూడా అదే సీట్లో కూర్చొని అదే తెర మీద సినిమా చూడాలి. ఎంత పెద్ద హీరో అయినా అదే తెర మీద వస్తారు, ఎంత పెద్ద వ్యక్తి అయినా అదే స్క్రీన్ ముందు అదే సీట్లో కూర్చొని సినిమా చూడాలి. సో నా సినిమాని కొంతమంది ఒక వర్గానికి సంబంధించిన సినిమా అన్నప్పుడు బాధపడ్డా, ఈ సినిమాని అన్ని వర్గాల సినిమా అని సినిమా చూశాక సినిమా ప్రేక్షకులే చెప్పారు. అన్నోళ్ళన్నారే పిచ్చోళ్ళారా, ఇది ఒక వర్గం సినిమా కాదు, సినిమా ఎమోషనల్గా అబ్బాయి చేసింది ఒక ప్రయత్నం. ఒక ఫ్యాన్ ప్రయాణం తన ఊరిని కాపాడుకోవడానికి ఎంతవరకు తీసుకెళ్ళింది అనేదే ఈ యొక్క సినిమా ముఖ్య ఉద్దేశం అని. ఈ సినిమా ముందుకెళ్ళడానికి మెయిన్గా మ్యూజిక్ అండి. చరణ్ అర్జున్ గారు ఇచ్చినటువంటి 4 సాంగులు కూడా ఈ సినిమాకి కింద చక్రాలు అంటారు కదా, పైన ఉన్న సినిమాని నేను తయారు చేసిన ఒక సినిమాని కింద 4 చక్రాలు, 4 పాటలు. ఒకటి యాడీ యాడీ అనే సాంగ్ అండి, అది కాశల శ్యామ్ గారు రాశారు, మను గారు పాడారు, విహా బ్యూటిఫుల్గా పాడారు. ఆ పాటతో నా సినిమా పర్వాలేదు, ఈ సినిమా చూడొచ్చు అని ఒక చిన్న ఎక్స్పెక్టేషన్స్ పెరిగాయి. రెండో సాంగ్ నా ఫస్ట్ పాట, ఇది ఫస్ట్ సినిమా పాట రిలీజ్ చేసిన అన్నిటికన్నా ఫస్ట్ పాట థియేటర్లో బూస్ బంప్స్ వస్తాయి, మీకు తెలుసా, చూశారు. స్వరగతులు పదజతులు పల్లవించిన నేల తేనె తీయని వీలన తెలంగాణ, బూస్ బంప్స్ వస్తూ ఉంటాయి. అది గోరె టెంకన్న గారు రాశారు, మను గారు, కల్పన గారు, చరణ్ అర్జున్ గారు పాడారు. అది నాకు ఎంత ప్రివిలేజ్. నా ఏజ్కి అంత పెద్దవాళ్ళు వచ్చి పాడారు. మూడో పాట వచ్చేసి హైదరాబాద్ సాంగ్ మా సాకేత్ అన్న పాడారు, చరణ్ అర్జున్ గారు రాశారు. చాలా రీల్స్ కూడా వచ్చాయి, చూసారా? హైదరాబాద్ సాంగ్కి చాలా వచ్చాయి. హైదరాబాద్ అంటే ఇలా ఉంటుంది. హైదరాబాద్ తమ అడ్డా, ప్రతి ఒక్కళ్ళ అడ్డా,
ప్రతి గుండెల్లో ఉంది బిడ్డ అన్నట్టు చెప్పుకునే పాట హైదరాబాద్. ఉమ్. మేరా హైదరాబాద్. ప్రతి ఒక్కరు హైదరాబాద్ అంటే అందరికి హార్ట్తో సమానం. ఆ పాట సాకేత్ అన్న నాకు నిజంగా అన్న కూడా హెల్ప్ చేశాడు. దాని తర్వాత చరణార్జునన్నే పాడారు చిన్న ప్రాణానికి ఎన్ని గోసలు. ఆ పాట నా జీవితంలో నేనేంటి అనేది నిజమైన పాట. అది నేను ఎన్ని కష్టాలు పడ్డాను, ఎంతమంది అవమానాలు, ఎన్ని కష్టాలు వచ్చి సినిమా చేశాను అనేది ఆ పాట. ఈ 4 పాటలు నన్ను 4 దిక్కుల నేను ఎక్కడ కింద పడిపోయినా, ఎక్కడ అధైర్య కోల్పోయినా కూడా నన్ను ఈ 4 పాటలు అలా నన్ను అలా లేపాయి ఈ సినిమాని. అంటే ఒక సారథి లాగా నడిపించాలని అంతే చెప్పొచ్చు కదా. ఆల్మోస్ట్ అండి. ద బ్యూటిఫుల్. ఇప్పుడు మనం శరీరంలో అన్ని పాటలు ఉన్నా కూడా కళ్ళు చూడడానికి వినడానికి చెవులు లేకపోతే ఎంత బాధో నా హార్ట్, నా సినిమాకి హార్ట్ ఇది. మీరు చాలా కష్టపడ్డారు అని చెప్పొచ్చు. అలాగే కొంచెం ఆ లిమిట్స్ కూడా దాటిపోయాయి. ఆ భయం అనే భయం మనం లిమిట్ పెట్టుకుంటాం కదా. అంటే ఇంత కష్టపడాలి, ఇంత పెట్టాలి మూవీకి చాలు ఆ లిమిట్స్ దాటి నరాలు దాటేసింది తెగినాయి. ఇంకా అది దాటేసింది. దాన్ని మొత్తం దాటేసి చించేశారు మీరు. చించేసి నరాలు తెగిపోయినాయి. అయిపోయింది ఇంకా. ఏదైతే అది అయింది. ఏదైతే అది అయిపోయింది అనేసి. మరి అంతే కదండి. అంటే మనీ మీరు మాత్రమే ప్రొడ్యూస్ చేయడానికి రీజన్ ఏంటి? అంటే వేరే వాళ్ళు చేయను అన్నారా? లేదమ్మా, స్టోరీ మీద నమ్మకం లేదా? చాలామంది చేశారు. చాలామంది కథ చెప్పాను, విన్నారు. మనల్ని మనం నమ్ముకోకపోతే ఎవరు నమ్ముతాడు? నేను చెప్పేది నా జీవితంలో ఒకటి, ఫస్ట్ నువ్వు నమ్ము, తర్వాత అందరిని నమ్మించు. అదే జీవితం. నిన్ను నువ్వు నమ్మి బయటికి వెళ్తే నిన్ను నమ్మి ఒక 10 మంది వస్తారు. నిన్ను నువ్వు నమ్మకుండా ఒక దగ్గర రూమ్లో కూర్చోండి ఇంకేం చేస్తాను చెప్పు. ఆ అద్దం కూడా మనల్ని చీదరించుకునే లోపల బయటకు వచ్చేయాలి. అదే లైఫ్. నేను అనుకున్నది అదే. నేను ప్రొడ్యూస్ చేస్తాను. కొన్ని డబ్బులు మా అన్న వాళ్ళు, మా రాఘవన్న, పుష్పవదన వాళ్ళు ఇచ్చారు. కొంతమంది ఏమో పార్టీ ఫండ్ ఇచ్చిందన్నారు. అవును, అది అంటే రూమరా నిజంగానేనా? ఆ ఫండ్ వచ్చుంటే నేను ఇక్కడికి బెంజో, ఆడిలోనో, స్క్వారియోలోనో, జాగ్వర్లోనో వచ్చేవాడిని. రాకేష్ ఇట్లా రాడు. అయితే ఇప్పుడు ఎలా వచ్చారు? ఇప్పుడు అండి నార్మల్గా వచ్చాను, నా కార్లోనే నేను వచ్చాను. దట్టు నేను ఇంత నా సినిమాని ప్రమోషన్ చేసుకోవడానికి మీ ముందు కూర్చోవాల్సిన అవసరం లేదు. నాకు గనక ఆ డబ్బులు వచ్చుంటే హ్యాపీగా ఏసీలో పడుకొని ప్రశాంతంగా రెస్ట్ తీసుకునేవాడిని. ఇంకా ఈ సినిమాని ముందుకు తీసుకెళ్ళాలి, అవార్డు వరకు తీసుకెళ్ళాలి, అవార్డులు రావాలి అనే ఇది బినామీ డబ్బు ఉండే. డబ్బు సుఖాన్ని ఇస్తుంది, డబ్బు మనిషిని మర్చిపోయేలా చేస్తుంది, డబ్బు అహంకారాన్ని ఇస్తుంది, డబ్బు కష్టాన్ని డామినేట్ చేస్తుంది. కానీ ఆ డబ్బు ఉంటే నాకు బాగుంటుంది, ఇంకో 10 సినిమాలు తీసేంత ధైర్యం నాకు వస్తుంది అని నేను అనుకుంటా. డబ్బుని ఎలా ఉపయోగించాలి? ఇప్పుడు మనం అనకూడదు కానీ బెగ్గర్స్ రోడ్డు మీద వెళ్తుంటే వాడికి ఒక ₹1,00,000 కట్టించాం అనుకోండి, ఏం చేస్తాడు? తెల్లారి అక్కడే కూర్చొని మళ్ళీ అడుక్కు తింటాడు. ఎందుకంటే ఆ 1,00,000 మళ్ళీ వస్తాయేమో అని. మళ్ళీ అవే కాకపోతే ప్లేట్ మారుద్ది, డ్రెస్ సెన్స్ మారుతుంది. నాకు అంతే. నాకు డబ్బు ఇస్తే సినిమా తీయడం తప్ప నాకు ఇంకేమి రాదు, నేను ఇంకేమి చేయలేను కూడా నాకు ఆ డబ్బుతో. చాలా గొప్పగా చెప్పారు. నాకు ఆ డబ్బు ఎవరైనా ఇచ్చేవాళ్ళు ఉంటే బినామీ వాళ్ళు దయచేసి రండి, నేను నెక్స్ట్ సినిమా కథ రాసుకున్నా, మంచి సినిమా చేద్దాం, డన్. మీ దగ్గర కూడా డబ్బులు ఉంటే నాకు పెట్టండి అంటే అన్నారు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఆహా. అంటే ఉంటే బాగుండు.